జీవన్ రెడ్డి అన్న రీసెంట్గా ఆయన రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీకి. జగిత్యాల్లోనే ఒక ఫంక్షన్ హాల్లో జీవన్ రెడ్డి అన్న రాజీనామా పత్రం బయట పెట్టిండు. తర్వాత ఆయన ఒక మీటింగ్ పెట్టిండు, కార్యకర్తలతో లీడర్లతో మాట్లాడిండు. జీవన్ రెడ్డి అన్న రాజీనామా చేసేటటువంటి ఆ ప్రోగ్రాంలో 6,000 మంది జనాలు వచ్చిరట. అంటే దగ్గర దగ్గర 6,000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు వచ్చిరట. జీవన్ రెడ్డి ఫాలోవర్స్, జీవన్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, జీవన్ రెడ్డి క్యాడర్ వచ్చిరు. వస్తే జీవన్ రెడ్డి అన్న నేను రాజీనామా చేస్తున్నా అనే మాట చెప్పిన వెంటనే ఇన్స్టెంట్గా జీవన్ రెడ్డితో పాటు 5,000 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రాజీనామా చేసిరట. అసలు మామూలు విషయం కాదు, పర్షాన్. ఇది ఎట్లా నేను చెప్తున్నా అంటే, నేను ఒక వీడియో చూసిన, ఇగో నేను మీకు వినిపిస్తా, చూపియగానే వినిపిస్తా. ఆ వీడియో చూసి నేను షాక్ అయిపోయినా నిజంగా. 5-6 వేల మంది ఆ మీటింగ్కి వస్తే దగ్గర దగ్గర 5,000 మంది రాజీనామా చేసిరట కాంగ్రెస్కి. జీవన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్లో లేకపోతే మేము అవసరం లేదు. ఇంత సీనియర్ లీడర్నే రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టిండు. ఇంత సీనియర్ లీడర్నే రేవంత్ రెడ్డి పట్టించుకోలే. రేవంత్ రెడ్డికి జాకీ బట్టి లేపేటోళ్ళు, రేవంత్ రెడ్డిని జోకేటోళ్ళకి టికెట్లు ఇచ్చిండు. రేవంత్ రెడ్డిని పొగిడేటోళ్ళకి, రేవంత్ రెడ్డి కోసం పనిచేసే వాళ్ళకి, రేవంత్ రెడ్డి అన్న 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 అని చెప్పి రేవంత్ రెడ్డి వెనకాల తిరిగేటటువంటి వాళ్ళకి మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చింది తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గట్టిగా పనిచేసేటటువంటి లీడర్లకు రేవంత్ రెడ్డి పదవులు ఇవ్వలేదని చెప్పి వినబడుతున్నటువంటి వ్యవహారం. అందుకే కదా జీవన్ రెడ్డి అన్న రాజీనామా చేసిండు. ఈ వీడియో ఒకసారి వినోరి. దాదాపు 5,000 మంది వచ్చినారు సార్. ఆ రోజు రాజీనామా చేసిన రోజు 5,000 మంది వచ్చినారు. 10,000 మంది మీ అస్సలు కార్యకర్తలే ఆ రోజు ఎన్ని హోదాల మీద ఉన్నారు వాళ్ళందరూ రాజీనామా చేసినారు సార్. ఓహో, జీవన్ రెడ్డి సార్ సపోర్ట్లా ఆయన అంటే అంత ప్రేమ ఉన్నది. విన్నారు కదా, జీవన్ రెడ్డి రాజీనామా చేసినటువంటి రోజు 5-6 వేల మంది జనాలు వచ్చారట. జనాలు అంటే కార్యకర్తలు, లీడర్లు. ఇన్స్టెంట్గా 5,000 మంది రాజీనామా చేసిరట. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళే చెప్తున్నారు, జీవన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. జీవన్ రెడ్డి ఒక్కోడు రాజీనామా చేస్తే 5,000 మంది రాజీనామా చేసిరట. జీవన్ రెడ్డి పవర్ అట్లుంది.